బైబిల్‌ని కనుక మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికతతో గనక చదివితే अगर बाइबल को हम आत्मा में आत्मिक तौर पर पढ़ेंगे तो ఆత్మదేవుడు ఆ యొక్క విషయాలను గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. पवित्र आत्मा परमेश्वर उन्हीं बातों को लेके हमसे बात करता ही रहेगा। అంటే మనం ఆత్మలో చదవాలి బైబిల్. कहने के हम पढ़ेंगे तो जब आत्मा में ही पढ़े, ఒక ఆశ కలిగి బైబిల్‌ను చదవాలి. एक आशा के साथ पढ़े बाइबल ग्रंथ को। అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ కొన్ని విషయాల్ని మనకు చెప్తూ ఉంటాడు. మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు అర్థం కాకపోతే తెలుసుకోమని కూడా మనకు హెచ్చరికలు ఇస్తాడు. तो पवित्र आत्मा परमेश्वर हमसे बात करते तो हम सुनते रहेंगे, तो अगर समझ में नहीं आए तो जानने के लिए भी चेतावनी देगा। కాబట్టి इसलिए మనము కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు శిష్యులు లాంటి మనసు కలిగి ఉండాలి. మనం जब हम बाइबल पढ़ते तो चेलों की समान हमारा मन होने पाए, శిష్యులు లాంటి మనసు మనం కలిగి ఉండాలి. चेलों की जैसा मन हमारी हो। కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे మత్తయి సువార్త 17వ అధ్యాయము, मत्ती सुसमाचार 17वें अध्याय, అందరు తీయండి. सब लोग खोलेंगे। యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళిన తర్వాత यीशु मसीह पहाड़ के ऊपर जाने के बाद అక్కడ ఈ శిష్యులు ఆ ఏలియాను మోషాను చూశారు. चेलों ने मूसा और एलिया को देखा यीशु के साथ। ఈ మోషే ఏలియాని చూసిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. उनको देखने के बाद इनको एक सोच आया। అయితే వాళ్ళు ఆలోచనని మరి వాళ్ళు మధ్యలో ఆ వాద వివాదాలు, అంటే అక్కడ వాద వివాదానికి లో మాట్లాడుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. यहाँ पे कुछ वाद विवाद जैसा हुआ करके बाइबल में दिखाई दे रहे। వాళ్ళకి మధ్యలో వాద వివాదం జరిగింది. కొంచెం తర్కాలు జరిగినాయి. वाद विवाद हुआ उनके बीच में। చూడండి, देखिए మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి కనుక మనం చదివితే मत्ती सुसमाचार 17वें अध्याय 9वें वचन से पढ़ेंगे तो 9 నుంచి 13 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 9 से 13 तक लिखा हुआ है। వారు ఆ దర్శనం అయిపోయింది. वो दर्शन पूरा हो गया। ఇక యేసు ప్రభుతో పాటు వాళ్ళు కొండ దిగి వస్తున్నారు. यीशु मसीह के साथ वो पहाड़ से उतर के आ रहे थे। వారు కొండ దిగి వచ్చుండగా అని రాసింది అక్కడ, पहाड़ से उतर रहे थे करके लिखा है। మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని వాళ్ళని ఆజ్ఞాపించాడంట యేసు ప్రభువు. जब तक मनुष्य का पुत्र मरे हुए में से ना जी उठे तब तक जो कुछ तुमने देखा है किसी से ना कहना। ఇప్పుడు అర్థమవుతుంది, జాగ్రత్తగా గమనించాలి. देखिए ఏమంటున్నాడు ఇక్కడ क्या कहता है, ప్రభువు వారు ఏమంటున్నాడంటే, क्या कहता है कि మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని వారికి ఆజ్ఞాపించిన. उनको आज्ञा दिया है कि मनुष्य का पुत्र जब तक मृत्यु में से जी नहीं उठेगा तब तक ये जो कुछ देखा किसी को भी नहीं बताना करके कहा। ఏమైనా తప్ప? क्या ये गलत है? కొన్నిసార్లు మనం ఏదైనా తప్పు చేస్తే చెప్పు చేసి ఎవరు చెప్పబాకండి అని అంటాం. कई बार ऐसी कोई गलती हो जाती है तो हम बोलते किसी से मत कहना, అంటాం. इस तरह बोलते हैं। అయితే యేసు ప్రభు తప్పు చేసినట్ట क्या यहाँ पे यीशु मसीह ने गलत किया? क्या అర్థం చేసుకోవాలి కొంచెం. थोड़ा सोचना। యేసు ప్రభు తప్పు చేయలేదు ఇక్కడ. यीशु मसीह ने ना गलत कहा यहाँ पे। మరి ఎందుకన్నాడు? फिर क्यों कहा? దర్శనం కూడా తప్పేనా? क्या दर्शन गलत है क्या? ఎందుకు చెప్పొద్దు అన్నాడు? क्यों बोला नहीं बताना? మనం గమనిస్తే ध्यान से अगर सोचेंगे तो పరిశుద్ధాత్మ మనకు చెప్పే విషయం ఏంటంటే, पवित्र आत्मा प्रभु हमको क्या बताता है। పిల్లరా, యేసు ప్రభువును గురించినటువంటి సత్యం అంతటిని కూడా మరి ప్రకటించాల్సిన సమయం ఇంకా రాలేదు. यीशु मसीह के बारे में प्रचार करने का जो समय, जो पूरी रीति से प्रचार करने का समय अभी पूरा नहीं हुआ, అది తర్వాత వచ్చుద్ది. वो बाद में आने वाली है। ఇప్పుడు చెప్పబాకండి, తర్వాత చెప్పండి. इसलिए कहा गया कि अब मत बताओ, बाद में बता सकते हैं। ఎందుకంటే क्योंकि ఇంకా యేసు ప్రభు భూమి మీద ఉండాలి. अब यीशु मसीह को और भी संसार में रहना था, ఇంకా కొన్ని విషయాలు తెలియచేయాలి. और भी परमेश्वर की बातें लोगों तक पहुंचाना था। కాబట్టి ఈ సగం సగం కాదు,
పూర్తిగా నన్ను గురించి చెప్పే సమయం వస్తుంది, మీరు అప్పుడు చెబుతారు, ఇప్పుడు మాత్రం చెప్పబాకండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. यीशु का कहने का मतलब ये था, अभी आधा अधूरे में मेरे बारे में इस विषय को लेकर प्रचार नहीं करना, पूरा कुछ होने वाला है, सब कुछ तभी बता सकेंगे करके एक बात कहा దాని था। అర్థం ఏంటంటే इसका मतलब మనం ఏం क्या है? నేర్చుకోవాలంటే, हम क्या सीखना है? క్రైస్తవులైన మనము हम जो मसीह है, క్రైస్తవ్యాన్ని గురించి మనం బ్రతికున్నంత వరకు మన బ్రతుకు దినాల్లో చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. तो मसीह के बारे में हमारे जिंदगी में जब तक हम जीवित है अच्छी तरह सीखना चाहिए। కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं ఏంది నేర్చుకునేది, क्या सीखना है, ఏంది సహవాసాలకు వెళ్ళేది, क्या संगति में जाना, ఏందో నేర్చుకోండి అంటారు. पता नहीं क्या सीखो बोलते యేసుప్రభుని हैं। నమ్ముకున్నాము, यीशु मसीह को मान लिए, ఇక ఆయన దేవుడే నిన్నాము, वो परमेश्वर है करके जान ప్రార్థన लिए, చేసుకుందాం, बस अब प्रार्थना करेंगे, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, घर में बैठ के प्रार्थना करेंगे, ఇంకేం తినేది और क्या सुनना అని है। చాలా దైవదాసులు అన్నట్టు నేను విన్నాను. इस तरह बहुत से लोग कहना मैंने सुना था। కానీ ప్రియులారా, लेकिन प्रिय, పరిశుద్ధాత్మ చిత్తం అది కాదు. परमेश्वर पवित्र आत्मा का इच्छा वो नहीं था, పూర్తిగా నేర్చుకోవాలి. पूर्ण रीति से सीखना है। నేర్చుకున్నది మన జీవితాల్లో మనము దాన్ని అనుభవించాలి. जो हमने सीखा है उसको हमारी जिंदगी में अमल करना है। కానీ ఆ మాటలు అంటున్న పాస్టర్లు గాని విశ్వాసులు గాని వాళ్ళ జీవితాల్లో కొన్ని తప్పులు కనపడుతూ ఉంటాయి. लेकिन इस तरह बोलने वाले कुछ विश्वासी हो चाहे कोई भी हो, उनकी जिंदगी में कुछ कमियां दिखाई देती है, కాబట్టి వాళ్ళ జీవితంలో సగం జీవితం ఉంటది. यानी कि उनके अंदर मसीह तत्व आधा अधूरी है। అందుకని యేసుప్రభు ఏమనంటే, इसलिए यीशु मसीह ने నా क्या कहा, సువార్త చెప్పటం ఇంకా పూర్తి కాలేదు, मेरा सुसमाचार का समय अभी पूरा नहीं हुआ है, తర్వాత చెబుదురు, बाद में बता ఇప్పుడు ఎవరు सकते हैं, చెప్పబాకండి. अभी किसी से भी नहीं कहना। అందుకని ఏమన్నాడు, మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం ఎవరు చెప్పొద్దు అన్నాడు. इसलिए कहा कि जब तक मैं मृतकों में से जी ना उठूं तब तक नहीं बताना। ఇప్పుడు మృతులలో నుండి లేచే వరకు అంటే ఆయన మృత్యుకి వెళ్ళేంత వరకు కూడా ఇంకా చెప్పాల్సింది చేయాల్సిన సంగతులు ఉన్నాయి. मृतकों में से जी उठने का समय तक मतलब वो मृत्यु होने जा रहे थे तब तक कहने का सुसमाचार और बहुत है। అందుకే యేసుప్రభు సిలువలో సమాప్తమైంది అన్నాడు. इसलिए कहा था यीशु मसीह ने क्रूस पे समाप्त हुआ, पूरा हुआ, అప్పుడు సమాప్తం అయిపోయింది ఇక. तब पूरा हुआ था। అందుకని యేసుప్రభు इसलिए यीशु मसीह మృతులలో నుండి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత मृतकों में से तीसरे दिन जी उठने के बाद శిష్యుల దగ్గరికి వెళ్లి కలిసి चेलों से मिलकर అందరిని ఒకటి చేసి सबको इकट्ठा करके తను చేసినటువంటి కార్యాలన్నీ చక్కగా చూపించి उन्होंने जो कार्य किया वो अच्छी तरह उनको दिखाया, ఇంకా అద్భుతాలు చేసి और भी अद्भुत कार्य किया। ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు वो स्वर्ग में जा रहे थे, ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినాక वो जैतून पहाड़ पर जाने के बाद సర్వలోకానికి వెళ్ళండి, आप जाइए सारे जगत में, ఇప్పుడు సర్వలోకానికి आप వెళ్ళండి, जाइए सारे सृष्टि సర్వ में, సృష్టిని చెప్పండి, सारे जगत को बताइए నేనేం చేశాను, मैंने जो जो किया था, నేనేం చెప్పాను, मैंने जो जो कहा था, ఏమి నేర్పించాను, क्या सिखाया था, అవన్నీ చెప్పండి. वो सारी बात बताओ। అంటే పూర్తి అయిపోయింది. यानी कि तब पूरा हुआ था। మనం కూడా हम भी కొంతమంది దైవజనులు చూడండి, कुछ लोगों को देखे ఎక్కడో ఒక వాక్యం పట్టుకుని మాట్లాడతారు, किसी एक वचन को लेके पकड़ के बात करते हैं, దాని గురించి వాద వివాదాలు तो చేస్తారు. उसी को लेकर वाद विवाद करते हैं, బైబిల్లో కొన్ని విషయాలు और తెలియదు. बाइबल की बाकी विषय नहीं पता है। అందుకని इसलिए బైబుల్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు 66 అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పుస్తకాలు చక్కగా అన్ని మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. इसलिए बाइबल की पहले से लेकर अंत तक का 66 पुस्तकों के बारे में अच्छी तरह मालूम होनी అంటే चाहिए, బైబుల్ ని బాగా చదివి ఉండాలి. यानी कि बाइबल को अच्छी तरह पढ़े रहना चाहिए, पढ़ అందుకే के रहना చూడండి, चाहिए। మన సహవాసంలో ఉండేవాళ్ళు సంవత్సరానికి బైబిల్ అవజేస్తారు, इसलिए देखिए हमारी संगति में जो है लोग है साल में पूरा बाइबल को खत्म कर देते हैं, సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. साल भर के अंदर पूरा बाइबल को खत्म कर देते हैं। దగ్గరగా 2019 సంవత్సరం 19 నుంచి అనుకుంటాను మనం క్యాలెండర్లు చేయటం మొదలు పెట్టాం. 2009 से कैलेंडर बनाना शुरू कर दिया है, అప్పటి నుండి ప్రతి సంవత్సరం బైబిల్ పూర్తి చేస్తున్నాం. तब से लेकर हर एक साल बाइबल को पूरा करते हैं, ప్రతి లేఖన భాగాన్ని మేము అనుసరిస్తున్నాం. तो पर हर एक वचन का हम अनुकरण करते हैं। అందుకే అంటాను ఈ క్యాలెండర్ మీరు తీసుకోండి అని. इसलिए मैं कहता हूँ कैलेंडर ले మీ लीजिए। ఇళ్లలో ఏ క్యాలెండర్ ఉండా లేకపోయినా ఈ క్యాలెండర్ ఉండాలి. आपके घरों में और कुछ कैलेंडर रहे ना रहे ये जरूर रहना है, ఎందుకంటే क्योंकि ఒకసారి ఒక ఊరు పోయాను, एक बार एक गांव गया था, అక్కడ 3 రోజులు మీటింగ్లు. वहाँ 3 दिन का सभा चल रही थी, అక్కడ ఒక ఆయన వచ్చి పాస్టర్ గారు అంటారు, वहाँ एक पास्टर जी आए थे, వందనాలయ్యా అన్నాడు. तो हम धन्यवाद जय मसीह बोला, నాకు అర్థం కాల. मुझे समझ नहीं आया అయ్యా था, నేను నీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసండి అన్నాడు. तो आप मुझे नहीं जानते हो मगर मैं आपको जानता हूँ बोला। ఎలాగండి అన్నాడు. कैसे करके पूछा, మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతానండి నేను అన్నాడు. आपको कैसे भूल सकते हैं हम बोला, ఎందుకయ్యా అన్నాడు. क्यों, నా భార్యని మీరు కాపాడారండి అన్నాడు. मेरे पत्नी को आप ही ने बचाया है। ఇదేంటి అన్నా. तो मैंने क्या ऐसे कैसे, పాస్టర్ గారు కదా అన్న. पास समझिए ना, పాస్టర్ గారేనండి. पास समझिए, బైబిల్ చదవందు, बाइबल नहीं पढ़ती, అసలు బైబిల్ చదవందు, बिल्कुल बाइबल नहीं అసలు पढ़ती,
బైబిల్ ఏమో తెలియదు. बाइबल में क्या है कुछ नहीं पता। ఈ క్యాలెండర్ దొరికింది మాకు. आपके कैलेंडर जब से मिला, దానిలో నన్ను అడిగింది, उससे मुझे पूछा था, ఇదేంటి ఉదయం ఏమో కొత్త నిబంధన, సాయంకాలం పాత మీద రాసింది ఏంటి అంది. तो इसमें सुबह नया नियम, शाम को पुराना नियम, इस तरह क्या लिखा हुआ है करके पूछा। ఇదిగో ఈ ప్రకారంగా చదివితే బైబిల్ అంతా పూర్తయిపోయిన సంవత్సరంలో ఉంది. तो क्या इस प्रकार पढ़ने से पूरे साल में बाइबल खत्म हो जाए करके लिखा हुआ है? అయితే నేను చదువుతాను. तो फिर से मैं पढ़ूंगी बोली। ప్రతి సంవత్సరం నా భార్య బైబిల్ పూర్తి तो చేస్తుంది. तब से मेरी पत्नी हर एक साल बाइबल को पूर्ण रीति చక్కగా से సేవలో నాకు సహకరిస్తుంది. अब अच्छी तरह सेवा में मेरे साथ देती है, చక్కగా లేఖన భాగాన్ని అర్థం अच्छी तरह చేసుకోగలుగుతుంది. वचनों को समझ पा रही है, అనేక మంది చెప్పగలుగుతుంది. बहुत उनको बता पा रही है, చెడేందో మంచేందో గ్రహించింది. अच्छे क्या है बुरा क्या है समझ लो, అట్లా समझ लिया। అనేక మందికి इस प्रकार ఈ बहुतों క్యాలెండర్ को వాళ్ళ జీవితాలని ఆధ్యాత్మికంగా బాగు చేసింది. तो आत्मिक तौर पर उनको सुधार दिया है। పిల్లారా, प्रियों, జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे, ఇక్కడ చెప్పవలసిన చాలా ఉంది ఈ క్యాలెండర్ల గురించి. कैलेंडर के लिए बहुत कुछ है बताने का, తర్వాత చెప్తాను నేను ఒక రోజు. कभी और बताऊंगा। కాబట్టి ఎవరికైతే క్యాలెండర్ లేదో తెప్పించుకోండి క్యాలెండర్. कैलेंडर चाहिए तो आपके पास नहीं है तो हमसे बोलिएगा, క్యాలెండర్ भेज ప్రకారంగా देंगे। బైబిల్ చదవండి. कैलेंडर के अनुसार बाइबल को पढ़ लीजिएगा। చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే यहाँ ध्यान से देखिए, ఇక్కడ శిష్యులు चेले మరి తెలుసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. तो जानने के लिए बड़ी आशा थे। మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే इसलिए 17:10 में देखेंगे तो వాళ్ళు ఏమన్నారు చూడండి. उन्होंने क्या कहा, అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. इस पर उसके चेलों ने उनसे पूछा, फिर शास्त्रियों क्यों कहते हैं कि एलिया का पहले आना अवश्य है? అంటే అక్కడ కొంచెం వాద వివాదం జరిగింది. यहाँ पे लगता है कि कुछ वाद विवाद हुआ है। మార్కు సువార్తలు చూస్తే అక్కడ జరిగినట్లు మనం రాయబడి ఉంది. अगर मरकुस सुसमाचार में देखते तो वहां पे थोड़ा तर्क वितर्क हुआ करके लिखा हुआ है। ఆ తర్క వితర్కంలో యేసు అడిగి ఉంటాడు, उस वाद विवाद में यीशु मसीह ने पूछा ఏంటి है, మీరు ఏలియా అంటున్నారు, ఇంకేంటి అంటున్నారు, ఏంటి మీరు మాట్లాడుకునే మాటలు అని. क्या तुम एलिया बोलते हो, कभी कुछ बोलते हो, क्या तुम्हारी बातों का ఏం లేదు అయ్య గారు, ఇక్కడ ఏలియా రావాలని ముందు కదా. तो कुछ ఇప్పుడు ఏలియా వచ్చి మరి మీకు మార్గం చూపించాలి, మీకు ముందు రావాలి, ఏలియా వచ్చి మార్గం చూపిస్తా అని చెప్పి రాయబడి ఉంది కదా అని అడిగారు. उन्होंने पूछा, ऐसा कुछ नहीं है, आपसे पहले एलिया का आना होगा और आपके लिए मार्ग तैयार करेगा करके लिखा हुआ है ना करके बोला। కానీ వీళ్ళు యేసు ప్రభుని మరి బోధకుడని, అభిషక్తుడని, క్రీస్తుని నమ్మారు. मगर ये लोग तो यीशु मसीह को संदेशक और मसीह करके अभिषेक करके भरोसा कर लिया है, నమ్మారు. भरोसा तो किया। ఎందుకంటే వీళ్ళు లేఖన భాగాల్ని, కొన్ని ధర్మశాస్త్రం యొక్క లేఖన భాగాల్లో ప్రవక్తల యొక్క మాటలు, కీర్తన గ్రంథంలో ఉన్న మాటలు వీళ్ళు చదివారు. क्योंकि ये लोग व्यवस्था के अंदर की, भजन के अंदर की और नबियों की बातें सब पढ़ चुके थे। చూడండి, మలాకి देखिए मलाकी पुस्तक 4 మరి 5, 6 గనక మనం చదివితే 4 अध्याय చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాటలను వాళ్ళు ఎత్తి 5-6 చూపిస్తున్నారు. वचन को अगर हम देखेंगे तो అందుకే వాళ్ళు అంటున్నారు ఏలియా రావాలని. इसलिए वो कहते हैं कि एलिया को आना होगा। చూడండి, देखिए 4, 4 अध्याय 5 5वीं वचन చూడండి. देखिए, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. देखो यहोवा के इस बड़े और भयानक दिन के आने से पहले मैं तुम्हारे पास एलिया नबी को भेजूंगा। నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తల్లిదండ్రుల తట్టును తిప్పును. वे माता पिता के मन को उनके पुत्रों की ओर और पुत्रों के मन को उनके माता पिता की ओर फेरेगा, ऐसा ना हो कि मैं आकर पृथ्वी का सत्यानाश करूं। ఇక్కడ देखा यहाँ पे, కాబట్టి మరి ఏలియా రావాలే, మీకంటే ముందు మీ మార్గాన్ని సిద్ధపరచాలి, మరి ఏలియా రావాలి కదా, ఏంటి రాలేదని అడిగారు యేసు ప్రభు. आपसे पहले एलिया को आना था मगर एलिया तो नहीं आया करके मसीह यीशु से पूछा था। అప్పుడు యేసు ప్రభు 11వ వచనంలో అన్నాడు, तब यीशु मसीह 11वें वचन में कहता మత్తయి है, 17:11 అన్నాడు, 17:11 में, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును మాట నిజమే, उसने उत्तर दिया, एलिया अवश्य आएगा और सब कुछ सुधारेगा। అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. परंतु मैं तुमसे कहता हूँ कि एलिया आ चुका है और लोगों ने उसे नहीं पहचाना, परंतु जैसा चाहा वैसा ही उसके साथ किया। మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. इसी रीति से मनुष्य का पुत्र भी उनके हाथ से दुख उठाएगा। అర్థమవుతుందా? देखा, ఇక మనం జాగ్రత్తగా
ఈ 12వ వచనం కనుక జాగ్రత్తగా గమనిస్తే 12वें वचन को अगर ध्यान से देखेंगे, ఏలియా ఇది వరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతన్ని ఎలా చేసిరి అని చెప్తున్నాడు యేసు ప్రభు. यीशु मसीह कहता है एलिया तो आ चुका है, मगर ये लोग नहीं पहचान पाया, इसलिए उनके साथ जैसा चाहा वैसे बर्ताव किया करके लिखा है। ఇప్పుడు మరి మత్తయి సువార్త మరి 11వ అధ్యాయాన్ని మనం తీద్దాం. मत्ती सुसमाचार 11वें अध्याय को देखे, అందరూ తీయండి. सब लोग खोले మత్తయి 11 మరి 4వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం, సారీ, मत्ती सुसमाचार 11वें अध्याय 4थे वचन को देखेंगे। 4వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. क्या लिखा हुआ है देखे। చూడండి, యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియచెప్పుడు అని అన్నాడు. यीशु ने उत्तर दिया, जो कुछ तुम सुनते हो और देखते हो वह सब जाकर यूहन्ना से कह दो। అర్థం అవుతుందా ప్రియులారా? देखिए ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, యోహాను మత్తయి సువార్త ఈ 4వ అధ్యాయములో కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. 11వ అధ్యాయంలో 11वें अध्याय में कुछ बातों को ध्यान से देखेंगे। వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ 13వ వచనంలో మత్తయి సువార్త 17 13వ వచనంలో ఏమనుకున్నారంటే, मत्ती सुसमाचार 17 उस 13वें वचन में उन्होंने क्या सोचा, ఓహో ఈయన బాప్తిస్మ ఇచ్చే ఏలియాని గురించి చెప్పేళ్లే అనుకున్నారు. इन्होंने सोचा कि हाँ बपतिस्मा देने वाला यूहन्ना के बारे में बताया। అక్కడ వాళ్ళ వాద వివాదం ఆగిపోయింది. उसी से उनके वाद विवाद खत्म हो गया। అది యేసు ప్రభు నోటితో విన్న తర్వాత यीशु मसीह के मुंह से वो शब्द सुनने के बाद వాళ్ళు ఏమనుకున్నారంటే, उन्होंने क्या सोचा, ఓహో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పేర్లే, हाँ बपतिस्मा देने वाला यूहन्ना के बारे में बता दिया, ఆయనే కావాలి ఏలియా, మనకేం తెలుసు, वही होगा एलिया, हमें क्या पता, లేకపోతే యోహాను గురించి చెప్పేర్లే అనుకున్నారు. यूहन्ना के बारे में बताया होगा। కానీ యోహాను ఏలియా కాదు. लेकिन यूहन्ना जो है ये एलिया नहीं है। యోహానే ఒప్పుకున్నాడు. यूहन्ना ने ही इस बात को माना है। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1వ అధ్యాయము 1 अध्याय 19 నుంచి 21 మనం చూస్తే 19 से लेकर 21 तक अगर हम देखते हैं तो స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు, स्वयं उन्होंने ही कहा था, నేను ఏలియని కాదు. मैं एली नहीं हूँ। చూడండి, అక్కడ చదివితే చక్కగా కనపడుద్ది. वहाँ पढ़ने से आपको अच्छी तरह నేను समझ ఏలియని में, కాదు అన్నాడు. मैं एलिया नहीं हूँ बोला తర్వాత उन्होंने। చదువుకోండి, 21 वचन में लिखा నేను है, ఏలియని కాదు అని मैं చెప్పేశాడు. एलिया नहीं हूँ నేను करके, ప్రవక్తను కాదు అని చెప్పాడు. मेरे नबी ना भविष्यवक्ता हूँ बोला। ఎవరిని కాదు నేను, मैं कोई మరి और నువ్వు नहीं ఎవరు అయ్యా అన్నాడు. तुम कौन है करके నేను ఒక लोगों ने पूछा, శబ్దాన్ని అన్నాడు. मैं एक आवाज हूँ बोला, అరణ్యములో నేను పలికే శబ్దాన్ని అన్నాడు. जंगल से आने वाला एक पुकार हूँ करके बोला। కాబట్టి శిష్యులు అనుకున్నది కరెక్ట్ కాదు. इसलिए जो चेले ने सोचा वो भी ठीक नहीं है। కొందరు క్రైస్తవులు కూడా कुछ मसीह लोग भी వాక్యం చదివినాక वचन पढ़ने के बाद అర్థం కాక समझ में नहीं आने से వాళ్ళేదో అనుకుంటారు, तो अपने मन से कुछ सोचते हैं, వాళ్ళేదో అనుకుంటారు, अपने मन से सोचते हैं, వాళ్ళు అనుకున్న ఇతరులు చెప్తారు. तो जैसे सोचा वही बात दूसरों को भी बताते हैं। అది ఇంకొక వాక్యంతో మనం కలిపినప్పుడు తప్పుగా వచ్చింది. अब वही बात को हम दूसरी वचन से जोड़ दे तो वो गलत मानी जाती అందుకని है। యెషయా ఏమన్నాడు, इसलिए यशायाह ने क्या बोला, జతపక్షి అన్నాడు. उसका जोड़ी पक्षी बोला। ఎప్పుడన్నా బైబుల్ ఒక వాక్యం చెప్పినప్పుడు ఇంకొక వాక్యం దాన్ని జోడించాలి మనం. जब कभी भी बाइबल से एक वचन निकालते तो वो दूसरे वचन से वो बाइबल को ఆ వాక్యం ఈ जुड़ा होना వాక్యాన్ని चाहिए, బలపరచాలి. वो वचन इस वचन को बल देना चाहिए। అందుకే इसलिए ఇద్దరు సాక్షులు అన్నాడు, 2 साक्षी होनी चाहिए, ఇద్దరు సాక్షుల ద్వారా స్థిరపరచొచ్చు అన్నాడు. 2 गवाहियों के द्वारा स्थिर कर सकता है करके కాబట్టి बोला। ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని మనం ఊగులాడకూడదు. कोई एक वचन को लेके हम नहीं सोचना चाहिए। ఇక్కడ చూస్తే या देखने से వీళ్ళు యేసు ప్రభు ద్వారా నోటి ద్వారా విన్నప్పుడు जब यीशु मसीह के मुंह से इन्होंने सुना था వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. वही गलती कर रहे थे वो लोग भी। సర్ది పెట్టుకుందాంలే, तो ठीक है मान लेंगे, వ్యవహారం గురించి చెప్పుంటాడు हाँ బాప్తిస్మ. शायद बपतिस्मा के यूहन्ना के बारे में बताया ఈనాడు होगा। క్రైస్తవులు అదే తప్పు చేస్తున్నారు, इस तरह मसीह लोग भी यही गलती कर रहे हैं, కాపర్లు తప్పు చేస్తున్నారు. जवाब भी गलती कर रहे हैं। అదే ఉంటదిలే, शायद ऐसा ही होगा, అది ఇదే ఉంటదిలే. हाँ यही होगा। కానీ ప్రమాణ పూర్వకంగా దాన్ని రుజువు చేసుకోరు. तो रुजू के अनुसार वचन को लेके तुलना नहीं ఈనాడు కూడా करते। మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు, यूट्यूब में भी आप लोग भी देख रहे होंगे, అబ్బా, బొట్టు గురించి ఎన్ని గొడవలు అవుతున్నాయి ఇప్పుడు. तो बिंदी को लेकर कितनी सारी लड़ाइयाँ हो విన్నారా మీరు? देख रहे हैं आप। వినేవాళ్ళు తలకాయలు ఒప్పండి. तो अगर कोई सुन रहे तो सर हिलाइए। ఈ టీవీల్లో ఈ వీడియోల్లో ఎంత పిచ్చి పట్టినట్టు మాట్లాడుకుంటున్నారంటే నిజంగా అసలు చూడబాక, వాళ్ళ వీడియోలు చూడబాకండి అసలు మీరు. तो जैसे बिंदी के बारे में इतनी बुरी तरह वाद विवाद कर रहे हैं, ऐसे लोगों का वीडियो को मत देखिएगा आप। వీళ్ళు వినేవాళ్ళని చెరపటానికే గానీ ఇది ఏమీ ప్రయోజనం లేదు. तो सुनने वालों को बिगाड़ने के अलावा कोई फायदा नहीं అసలు है, అనర్థమైనటువంటి విషయాలు అవి. ये बेकार का विषय है। అందుకని అలాంటి వాళ్ళు వీళ్ళు చూడబాకండి అసలు इस మీరు. तरह के लोगों का वीडियो को అసలు मत అలాంటి వాళ్ళు देखना, బహిష్కరించండి तो మీరు, देखना ही नहीं उनका, బహిష్కరించేసి. बहिष्कार करना। పిల్లారా, प्रियो సైతానుడు
తీసుకెళ్లి మనల్ని పాల్తూ విషయాల్లో పాల్తూ వ్యవహారాల్లో పెట్టేస్తున్నాడు వాడు. शैतान हमको ऐसा ले जा रहे जो बे मतलब के विषयों में हमें लेके जा रहे हैं। అసలు ఏది చెప్పాలో అది చెప్పకుండా जो बताना चाहिए वो नहीं चल रहे। బైబిల్లో ఎన్నో విషయాలు ఇక్కడ ఉంటే बाइबल में कई सारी विषय है, బైబిల్లో ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నప్పుడు कई सारे विषय हमारे सामने हैं, అనవసరంగా పాల్తూ విషయాలు ఎందుకండి? तो बेकार का विषय में क्या करना చెప్పండి. बताइए। చెప్పాల్సిన ఎన్ని ఉండయి, कितनी बातें हैं ఎన్ని कहने का, మాటలు, ఎన్ని టాపిక్లు, ఎన్ని మరి ఎన్ని ఏమంటారు మన తెలుగులో సంగతులు, कितने विषय है बाइबल के अंदर हम जानने के लिए बहुत सारी ऐसी बातें हैं। ఇంకా చాలా మంది తెలుసుకోవాల్సిన చాలా ఉంది. जानने वाले विषय बड़े सारे हैं, అనవసరం వాటి వరకు వెళ్తాం ఎందుకు? बेकार की विषयों को అందుకని नहीं, సైతాను ఇందులో డైవర్ట్ చేస్తున్నాడు, इसलिए शैतान हमारे दिमाग को डाइवर्ट कर रहे हैं, సేవకుల్ని డైవర్ట్ చేస్తున్నాడు. उनको यही डाइवर्ट कर रहे हैं। సమయం తక్కువగా ఉంది, समय बड़ी कम है, బాబు మీరు ఈ బైబిల్ అంతా చెప్పకండి, आप बाइबल को मत बताना, మనం తెలుసుకుని రక్షణ పొందుతారేమో, क्या पता कुछ लोग जानेंगे और మీరు उद्धार పాల్తూ पाएंगे। విషయాల్లో వీటిలోకి వెళ్ళిపోండి बेमतलब के विषय में लोगों को అని ले जाओ, పక్కకు పట్టిస్తున్నాడు. इसलिए साइड में लेके जा रहे लोगों को। అందుకనే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता है సైతాను యొక్క కుతంత్రం మనం తెలియని వారం కాదు అన్నాడు. शैतान की युक्तियों से हम अनजान नहीं है మనకు बोला, అర్థం కావట్లా, उनको समझ नहीं आ रहे, సైతాను అర్థం కావట్లా, शैतान की युक्ति में चल ఎదుగుతూ रहे हैं, దేశం వేసుకొస్తున్నాడు. वो रोशनीमय दूत को धारण करके आ ఈ रहे हैं। శిష్యులు కూడా ये चेले भी, ఆయన బాప్తిసం గురించి వ్యవహారం గురించి చెప్పేళ్లే, शायद बपतिस्मा देने वाला यूहन्ना के विषय में कहा होगा, కానీ మన యొక్క లేఖన భాగాలు చూస్తే लेकिन अगर हम वचन को देखेंगे, స్వయంగా ఒప్పుకుంటున్నాడు యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు, स्वयं यूहन्ना जो बपतिस्मा देने నేను वाला ఏలియాని मानता है, కాదయ్యా, मैं एलिया नहीं నేను हूँ, ఏ ప్రవక్తను मैं కాదు, कोई और नबी नहीं నేను हूँ, యేసుని కూడా కాదు, मैं यीशु भी नहीं మరి हूँ, నేను ఎవరినంటే कौन हूँ बोले నేను ఒక శబ్దాన్ని, मैं एक पुकारने वाला शब्द యెషయా हूँ। ప్రవక్త గారు చెప్పిన ఒక శబ్దాన్ని అన్నాడు. यशायाह नबी ने जो बताया उस तरह का एक पुकार हूँ मैं। ఈ శబ్దాన్ని గురించి నేను నెక్స్ట్ ఎప్పుడు ఒక సందేశం ఇస్తాను మీకు. इस शब्द के बारे में अगली बार कभी संदेश दूंगा। దీనిలో కూడా చాలా మంది డౌట్లు ఉన్నాయి, इसमें भी बहुत से लोगों को डाउट है, बहुत से लोगों को। జాగ్రత్తగా గమనించండి. आप ध्यान से देखिए। అయితే तो फिर ఎవరు ఈ యొక్క మరి యోహాను అంటే, యోహాను అంటే ఈ యోహాను, ये ఈ यूहन्ना, బాప్తిస్మ యోహాను ये बपतिस्मा देने वाला यूहन्ना कौन है? ఏలియా మనస్సు, ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క బలము, ఏలియా యొక్క దున్నులో వచ్చిన వాడు ఈయన. एलिया का मन, एलिया की शक्ति, एलिया जैसा मन, एलिया के जैसा धुन में आया है ये ఏలియా ఆత్మ यूहन्ना। కాదు, एलिया की आत्मा नहीं మళ్ళీ है, అనుకోబాకండి आत्मा करके नहीं सोचना మళ్ళీ తిరిగి జన్మించాడని, तो दोबारा पैदा हुआ ఇది రెండో करेंगे, జన్మని. ये दूसरी बार जो पैदा हुआ ఎట్లా करेंगे। హేరోదు అనుకున్నాడు, इस तरह हेरोद ने सोचा था, యేసును చూసి ఏలియా మళ్ళీ యేసును చూసి యోహాను మళ్ళీ పుట్టాడు అనుకున్నాడు. यीशु मसीह को देखा और सोचा कि यूहन्ना फिर से आ गए करके सोचा। జన్మలు ఎన్ని ఉండవండి, ఒకే ఒక జన్మ ఉంటది, जन्म एक ही होगा, बहुत नहीं होगा, ఒకే జన్మ ఉంటది. एक ही जन्म होगी। కాబట్టి इसलिए మళ్ళీ ఏలియా యోహాను లాగా యోహాను ఆత్మ కలిగి పుట్టలేదు. फिर से एलिया यूहन्ना की जैसा आत्मा धारण करके नहीं आया, కాకపోతే ప్రవక్తల యొక్క ఆ లేఖన భాగాల్లో ఆ బలము, ఆ శక్తిని పురుగు పుచ్చుకున్నాడు ఈ యొక్క యోహాను గారు. यूहन्ना और नबियों के उस बल को, शक्ति को, सामर्थ्य को लेके पैदा हुआ है। లోకాసు వార్త लूका सुसमाचार 1వ అధ్యాయము पहला अध्याय 17వ వచనం చదువుదాం. 17 वचन को पढ़ेंगे। లోకాసు వార్త लूका सुसमाचार 1:17, 1:17 జాగ్రత్తగా మనం గమనిస్తే 1:17 में अगर हम पढ़ेगा तो 1వ అధ్యాయము 17వ వచనం, అతడు తల్లిదండ్రుల హృదయంలో పిల్లల తట్టును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. 1:17 लूका में लिखा है कि वह एलिया की आत्मा और सामर्थ्य में होकर उसके आगे आगे चलेगा कि पितरों का मन बाल बच्चों की ओर फेर दे और आज्ञा ना मानने वालों को धर्मियों की समझ पर लाए और प्रभु के लिए एक योग्य प्रजा तैयार करे। ఇక్కడ ఆత్మ అన్నమాట మనస్సు, జాగ్రత్తగా గమనించండి. మూల భాషలో మనస్సు, जो आत्मा करके लिखा हुआ कि मूल भाषा में देखते थे मन, అందుకే అంటారు చూడండి, इसलिए कहता देखिए వాడి యొక్క అంశంగా వాడి మనసులాగా ఉంది రెండు కూడా. तो उसकी जैसे मन है इसकी भी बोलते हैं, అంతేగాని ఆడే ఈడిగా పుట్టాడని కాదు. कोई इसकी तरह पैदा हो गए करके नहीं बोलते। ఆడి మనసు ఎలా ఉంటుందో ఈడి మనసు కూడా పాపం అలా ఉంటుంది. उसकी मन जैसा है इसी का मन भी ऐसा ही है करके అంటాం बोलते కదా हैं, మన సామెత. कहते हैं ना कहावत में। అట్లానే इसी प्रकार ఈ యొక్క యోహాను గారు इस यूहन्ना ఏలియా యొక్క మనసుతోటి एलिया का मन से అంటే ప్రవక్తల యొక్క మనసుల్ని పుడుగు పుచ్చుకున్నవాడు అన్నమాట. नबियों के मन के जैसा है वैसा है।
కాబట్టి ప్రియులారా, इसलिए ఇప్పుడు प्रिय, మనము కూడా యేసుక్రీస్తు మనస్సు కలిగి हम भी यीशु मसीह का मन धारण करके, శిష్యులు గనుక ఎలా తెలుసుకోగలిగారో ఆ తెలుసుకునే మనసు మనకు కూడా ఉండాలి. जैसे चेलों ने समझ लिया है वैसे समझने का मन हमारे पास भी होना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? అంతేగాని మనకు అర్థం కాని వాటిని పక్క తోసేయకూడదు. तो हमें जो समझ में नहीं आए करके बगल में नहीं रखना चाहिए। మనం ఎట్లా అర్థం చేస్తుంది, పోనీ ఇది అయ్యి ఉంటదిలే అనుకోకూడదు. तो हमें जो समझ में आता शायद यही हो सकता करके भी नहीं सोचनी चाहिए। ఇంకొక విషయం చెప్తాను, एक और बात कहता हूँ, వాక్యము వాక్యాన్ని బోధించాలి. वचन जो है वचन का ही संदेश देना है। వాక్యము వాక్యాన్ని బోధించాలి. वचन वचन का ही संदेश देना है। ఆత్మ సంగతిలో ఆత్మతోనే సరిదూసాలి. आत्मिक विषय को आत्मिक बातों से ही तुलना करना चाहिए। అంతేగాని इतना ही नहीं, ఈ పిలుపుల్లో ఆటలాడుకునే పిల్లకాయల్లాగా ఉండకూడదు సేవకులు. तो बाल बच्चों की खेल की जैसा नहीं होना चाहिए। చూడండి, देखिए ఈ మత్తయి సువార్త 11:16 నుంచి 19 వరకు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? मत्ती सुसमाचार 11 अध्याय 16 నుంచి 16 से लेकर 19 तक देखेंगे। ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు. क्या कहता है देखिए, 16 నుంచి, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోబి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరి, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. मैं इस समय के लोगों के उपमा किससे दूं? वे इन बालकों का समान हैं जो बाजारों में बैठे हुए और एक दूसरे के पुकार करते हैं, हमने तैयार तुम्हारे लिए बांसुरी बजाए और तुम ना नाचे, हमने विलाप किया और तुमने छाती नहीं पीटी। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? అంటే వీళ్ళు ఎలా ఉన్నారంట? ये कैसा है? పిల్లకాయల్లాగా ఉన్నారంట. उन बालकों के समान है। అక్కడ యేసు ప్రభు చెప్పారు ఆ మాటని. यीशु मसीह ने ये बात बोला, వీళ్ళు పిల్లకాయల్లాగా ఉండారే, ये बालकों के समान है। వీళ్ళు పెద్ద మనసు కలిగి లేరు. इनके पास बड़ों के वाले जैसा मन नहीं है। వాద వివాదాలు ఆడుకోవటము, वाद विवाद करना, చండాలంగా మాట్లాడుకోవటము, तो एक दूसरे को नीचे करते हुए बातें అపశబ్దాలు करना, మాట్లాడటము, अपशब्द बोलना, ఒకళ్ళనొకళ్ళు एक కించిపరుచుకోవటము. दूसरे को नीचे दिखाना। సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని కీర్తనాకారుడు చక్కగా రాశాడు. भजनकार लिखता है कि क्या ही मनोहर है और भाई आपस में मिला रहे। అంటే నేను తప్పుడు విషయాల్లో కలిసి ఉండని అంటలేదు, मैं गलत विषयों में मिलके रहो करके नहीं నేను बोलता, దాంట్లో కలిసి ఉండమని इसमें చెప్పలేదు. मिलके रहो करके नहीं ఒకవేళ कहता। ఎవరన్నా తప్పు చెబితే మనం దాన్ని ఖండించవచ్చు. अगर कोई गलत करता तो उसको हम खंडन कर सकते हैं। ఎందుకంటే మనకు మంచి చెడులో జ్ఞానం వచ్చేసింది. तो हमें अच्छे बुरे का ज्ञान मिल गया है। ఆయనకి నేను ఒక విషయం చెప్తాను, एक बात कहता हूँ, తిరిగి జన్మించిన వాళ్ళకి, తిరిగి జన్మించిన వాళ్ళకి, యేసుని నమ్ముకున్న వాళ్ళకి, యేసుని నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏమిటో సింపుల్ గా చెప్పి నేను ముగిస్తాను. जो मन फिराव किया है, जो मन फिराव नहीं किया है और नया सिरे से जन्म लिया है, जो नया सिरे से जन्म नहीं लिया, उनका बीच का फर्क తేడా मैं ఏంటి? बताऊंगा। అంటే క్రైస్తుడు అయినందుకు మనము క్రైస్తవేతరులకి మనకి ఉన్న తేడా ఏంటి? हम मसीह में हैं, जो मसीह के बिना लोग हैं, उनके बीच में हमारे बीच में ఏంటి क्या फर्क తేడా है? అంటే क्या फर्क है? అందరూ ఆదాము సంతానమే. सब लोग आदम का संतान है। ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాము इस సంతానం. धरती में जितने हैं सबकी सब आदम का లేఖ संतान। భాగం చెబుతుంది, वचन कहती है ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. सबने पाप किया करके మనం बोलता కూడా है। ఒకప్పుడు పాపులమే. हम भी एक समय पापी थे। లేఖనం ఏం చెబుతుందంటే वचन क्या कहती है? అందరూ మట్టి నుంచి పుట్టిన వాని పోలిక ధరించుకున్నట్లు మహిమ నుంచి వచ్చే ఆయన యొక్క పోలిక ధరించుకోవాలి అని. सब लोगों ने जैसे मिट्टी से आने वाला का रूप को धारण किया है, इसी प्रकार महिमा से स्वर्ग से आने वाले रूप का भी धारण करना चाहिए। పాపులుగా నుండి పాపములో చనిపోకూడదు. हम पापी रह के पाप में ही नहीं मरना యేసు चाहिए। ప్రభువు రక్షకుడి ద్వారా రక్షించబడాలి. यीशु मसीह का उद्धार करता जो है यीशु मसीह, उसी के द्वारा उद्धार पाना है। ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను మీరాడో, जब आदम ने आज्ञा को उल्लंघन किया, తినొద్దన్న ఫలం తిన్నాడు, मना करने वाला फल खाया था, ఆ ఫలం తిన్న తర్వాత फल खाने के बाद మంచి చెడులు తెలిసిపోయింది, अच्छा बुरा उनको मालूम पड़ा। తెలిసిపోయింది. मालूम पड़ा అప్పుడు దేవుడు ఏమన్నాడు? तो परमेश्वर ने क्या कहा? ఆదాము మనలో అంటి ఒకడి వాడయ్యాడు. आदम हम में से एक हो गया। దేవుడు అంటున్నాడు ఈ మాట. परमेश्वर कह रहे అతనికి మంచి చెడు తెలిసిపోయినాయి. उसको अच्छे बुरा का ज्ञान पता चल गया। జాగ్రత్తగా గమనించండి, अब ध्यान से सुनेंगे। ఆదాముకు మంచి చెడు తెలిసిపోయింది, आदम को अच्छे बुरा पता चल गया, కానీ దానితో పాటు పాపంలో కూడా పడిపోయాడు. उसके साथ साथ पाप में गिर गया। పాపంలో పడిపోయాడు. पाप में गिर गया। పాపంలో పడిపోయిన తర్వాత पाप में गिरने के बाद మంచి అసలు ఏమిటో చెడు ఏమిటో దానిలో ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసుకునే స్థితిలో ఉన్నాడు ఆదం. तो अच्छा क्या है बुरा क्या है, उन दोनों का फर्क ना जानने का
हालत में है आदम। ఈనాడు యేసు ప్రభుని ఎరగని వారు ఈ బైబుల్ యొక్క చదవని వాళ్ళకి మరి వాళ్ళు మంచి చెడుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. इन दिनों में यीशु मसीह को जानने वाला और ना जानने वाले भी जैसा अच्छा बुरा सब मिलके इस्तेमाल कर रहे, ఇష్టం వచ్చినట్టు. इच्छा के अनुसार। అదే విధంగా యేసు ప్రభువుని తెలుసుకున్న సేవకులు కూడా విశ్వాసులు కూడా ఆ మంచి చెడుల వేషం తెలియక ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. इसी प्रकार मसीह को जानने वाले भी अपने मन के अनुसार इस तरह वाद विवाद कर रहे, लड़ाई झगड़ा कर रहे, ఏది మాట్లాడాలో అర్థం కావట్లేదు, क्या बोल रहे समझ नहीं आ रहे, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, कैसा बोलना है वो भी ఎందుకు समझ, మాట్లాడాలో అర్థం क्यों కావట్లేదు, बात कर रहे समझ नहीं आ దేని గురించి మాట్లాడాలో అర్థం रहे, కావట్లేదు. किसके बारे में बात करना वो भी समझ नहीं आ रहे। చాలా విచారంగా ఉంది ఈ విషయం. ये बड़ी चिंता वाली बात है। మనకేంటంటే हमें क्या है, ఆ మంచి చెడులను మనము కలిగి ఉన్నాము, దాంతో పాటు దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉన్నాం. हमें अच्छे बुरे का ज्ञान भी पता चल गया, उसके साथ परमेश्वर का पवित्रता भी पता चल ఆ गया, పాప నుంచి మనం బయటకు उस వచ్చేసాం. पाप से बाहर आ गए। ఇప్పుడు జ్ఞానంతో ఏమని చెప్తుంది తెలుసా? ज्ञान क्या कहता है, జ్ఞానంలో నడువు అని చెబుతుంది. ज्ञान में चलो। జ్ఞానం ఏం చెబుతుంది? జ్ఞానంతో ज्ञान क्या कहता है, ज्ञान से, జ్ఞానంలో నడువు అంటది. ज्ञान में ही चलो, ఇప్పుడు వాటిని గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. उसके बारे में ध्यान से सोचो। ఆలోచించగల శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. सोचने का शक्ति परमेश्वर ने आपको दिया, ఆయన మనసు ఇచ్చాడు, उनका मन दिया है, ఆయన ఆలోచన ఇచ్చాడు. उनका सोच दिया। అదే బైబుల్. यही है बाइबल, దేవుని మనస్సు, परमेश्वर का मन, దేవుని ఆలోచన परमेश्वर का सोच నీకు రావాలంటే आपको आने के నువ్వు लिए బైబిల్ చదవాలి. तुम बाइबल पढ़ना है, నువ్వు చదవకుండా రాదు నీకు. तो बिना पढ़ के नहीं आएगा। పిల్లవాడు చదవకుండా ఒక ఎడ్యుకేటర్ అవ్వడం, फिर बच्चे पढ़े बिना एक पढ़ा लिखा नहीं बन స్కూల్కి सकता, వెళ్ళి వినకుండా అతను ఆ పెద్ద ఉద్యోగస్తుడు అవ్వడం, तो स्कूल जाके पढ़ाई ना करने के बिना अच्छा नौकरी करने वाला नहीं అతని बन सकता, విద్యావంతుడు అనరు, उसको अच्छी पढ़ने वाला करके नहीं बोलते, నోటోళ్ళు అంటారు. उसको ऐसे अनपढ़े करके बोलते हैं, చదువు రాని వాళ్ళు చదువుకోని వాళ్ళు అంటారు. तो अनपढ़े करके बोलते हैं। బైబుల్ చదవకపోతే, अगर बाइबल नहीं पढ़ेंगे तो, సహవాసంలోకి రాకపోతే, संगति में नहीं आएंगे వచ్చి तो, వినకపోతే, नहीं सुनेगा तो, ఎన్నా వాటిని అర్థం नहीं చేసుకోలేకపోతే समझ पाएगा ఒక तो, మంచి క్రైస్తవుడుగా నువ్వు తయారవ్వలేవు. अच्छे मसीह करके नहीं बन सकता तुम। అందుకని इसलिए చాలా మంది కాపర్లు ఈ బైబుల్ చదవరండి. तो बहुत से लोग इस बाइबल को नहीं पढ़ रहे, బైబుల్ చదవరు. बाइबल को नहीं पढ़ ఏదో रहे, 3 సంవత్సరాలు స్టడీ చేస్తారు. तो स्टडी करके आते हैं, వాళ్ళకేదో బుక్స్ వస్తాయి, तो कोई बुक्स आते हैं, ఆ బుక్స్ చూసుకుంటారు. इसी प्रकार ఈ चलते, బైబుల్ మాత్రం చదవరు. बाइबल को बगल में रखते దీన్ని हैं, ముట్టుకోరు. इसको छूते नहीं, ఆ నోట్స్లు ఉంటాయి, तो नोट्स होंगे, వాళ్ళేదో తయారు చేస్తారు. वो तैयार करे हुए ఈ సంవత్సరం మొత్తాన్ని తయారు చేస్తారు. साल भर के लिए जो तैयार करते ఇక हैं అది తీసుకుంటారు. उसको लेते हैं, ఇక దాన్ని తీసుకుని ప్రతి సంవత్సరం ఇక దాన్నే బోధిస్తా ఉంటారు. उसको लेंगे, हर साल उसी को ही बताते रहे। కానీ ఈ బైబుల్ రోజు చదువుకుంటా तो ఉంటారు. बाइबल को रोज पढ़ना चाहिए, రోజు చదువుకుంటా रोज ఉంటే पढ़ते ఈ रहना चाहिए। బైబిల్లో నుంచి మంచి మంచి ఆలోచనలు పరిశుద్ధులు మనకి ఇస్తా इस ఉంటారు. बाइबल में से पवित्र परमेश्वर अच्छे अच्छे सोच हमको देता అందుకని रहे, బైబుల్ చదువుకోండి. इसलिए बाइबल पढ़ो। ఈ పక్కన పుస్తకాలు అయ్యి చదువుకుని మనసులో పాడు చేసుకో. इधर उधर की किताबें मत पढ़ना और ना मन को खराब करना, బైబుల్ చదువుకోండి. बाइबल पढ़िए, బైబుల్ చదువుకుని ముందుకు నడవాలి. बाइबल पढ़ के आगे बढ़ेंगे। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే देखिए, ఆ యెహోవా యొక్క మహాదినమునకు ముందు ఆ ఏలియా రావలసిందని మలాకి ప్రవక్త గారు చెప్పారు. मलाकी ने कहा यहोवा का उस बड़े दिन से पहले, विपत्ति से पहले एलिया को आना होगा करके बताया। 2 విషయాలు ఉన్నాయి. यहाँ 2 बातें, వచ్చాడు आ गया, आ गया, ఆయన తోటి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేశారు. तो आया था, उनको लोगों ने बड़ी ऐसी उनके साथ व्यवहार किया, ఆయన ఏదో చేయాలనుకున్నాడు కానీ वो చేయలేకపోయాడు. जो करना चाहता था वो कर नहीं पाया। ఆయన ఏం చెప్పాడంటే, क्या कहता है, ఆయన ఏలియా ఇంకా రావలసి ఉందని వచ్చి అన్నిటినీ చక్కబరుస్తాడని చెప్పాడు అని ఉంది అక్కడ. एलिया अब आना होगा, आके सब कुछ सुधारेगा करके बताता है। అయితే तो फिर ఈ యోహాను గారు వచ్చి యేసు ప్రభు కంటే ముందు అన్ని చక్కబరిచి అన్ని క్రమపరచాలనుకున్నాడు. యోహన్నా आया, सोचा था कि यीशु मसीह से पहले आके सब कुछ नियम के अनुसार रखूं करके, ఆయన మార్గాన్ని కరెక్ట్ నెరవేర్చాలి, అందరికి చెప్పాలి, అన్ని నెరవేర్చాలనుకున్నాడు. उनके मार्ग को तैयार करना है, सबको बताना करके सोचा। ఆనాటి ఉన్నటువంటి ప్రజలు, उस समय के लोग, వారి నాయకులకి उनके ना ऊपर जो रखवाले को, ఇది ఇష్టం లేదు, उनको अच्छा नहीं लगा, ఇది ఇష్టం లేదు. उनको अच्छा नहीं लगा। ఆయన ఒక స్టెప్ ముందుకేసాడు యోహాను గారు. वो कदम एक आगे बढ़ा है यूहन्ना, బాప్తిస్మ యోహాను గారు ఒక స్టెప్ ముందుకేసాడు. बपतिस्मा देने वाला यूहन्ना एक कदम आगे बढ़ाया। అది కనుక సక్సెస్ అయితే अगर वो सक्सेस होता ఇక ముందుకు వెళ్ళిపోయేవాడు, उस और भी आगे बढ़ता, అన్ని చక్కపరుచుకుంటూ వచ్చేవాడే. सब कुछ सुधारते हुए जाता, కానీ लेकिन అక్కడే ఆగిపోయాడు. तो वहीं रुक गया, అక్కడే ఆగిపోయాడు. वहीं रुक गया। ఎందుకో తెలుసా? क्यों पता है, ఏమన్నాడు తెలుసా? क्या कहा, ఇదిగో హేరోదు దగ్గరికి వెళ్ళి నీవు నీ భార్యని
ఇదిగో నీ సహోదరుడు నీ భార్యను ఉంచుకున్నావు, ఇది లేవీ కాండములో తప్పు అని రాయబడింది కాబట్టి నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. तो हेरोदिस के पास गया, तूने अपने भाई की पत्नी को रखा है, लेवी अवस्था में गलत है करके लिखा हुआ है, इसलिए तुमने क्या किया करके बोला, నువ్వు చేసింది తప్పు అన్నాడు. तुमने गलत किया करके वो कहा। వెంటనే జరిగింది ఏంటంటే అక్కడ तुरंत क्या हुआ, ఏం జరిగింది చెప్పండి. क्या అక్కడ हुआ पे వెంటనే అతన్ని మరి తలగొట్టించడం జరిగింది. तुरंत उसका सर को काटा गया। ఆ ఏ రోజు ఉంచుకున్నటువంటి ఆమె तो हेरोद ने जिसके साथ रखा है ఒక రోజు ఏ రోజు యొక్క జన్మదినం వచ్చినప్పుడు हेरोदी के जन्मदिन पर తన కుమార్తె నాట్యం ఆడి उनकी बेटी नाची, తో అతన్ని ప్రేరేపించబడినప్పుడు जैसे उनको प्रेरणा दिया तो భలే చాలా నాట్యం బాగా చేసావు, अब बहुत अच्छा नाचा है, ఏం కావాలో కోరుకో, तो क्या चाहिए पूछो करके पहले कहा। उन्होंने तुरंत माने क्या యవ్హాను कहा, నాకు తల కావాలి. यूहन्ना का सर चाहिए। యవ్హానుని చెరసాలలో పెట్టడానికి ఇక్కడ హేరోదు యొక్క సహోదరుడు యొక్క భార్య చాలా ప్రోద్బలం చేసింది. तो यूहन्ना को बंदीखाने में रखना ये हेरोदिस की भाई की पत्नी ने ही किया, పెట్టడమే కాకుండా తల కూడా तो కొట్టించేసి रखना ही नहीं उनका सर भी कटवा दिया। ఆ స్టెప్ లో నన్ను ఆగిపోయాడు, तो वहीं पे उनका खत्म हो गया, అక్కడే ఆగిపోయాడు, वहीं पे खत्म हो गया, ముందుకు నడవలేకపోయాడు. आगे समय नहीं అంటే था उनके पास। ఆనాడున్న ప్రజలు ఆనాడున్న నాయకులకి ఈ అంత చక్కబెట్టి అంటే వాళ్ళు ఒక తప్పులు విని వాటిని గ్రహించి వాటిని తీసేసుకోని అనుకోలేదు. उस समय के लोग और यूहन्ना से सुनकर अपना जिंदगी को सुधारने के लिए नहीं सोचा। ఈ రోజు కూడా చూడండి, आजकल भी ఈ देखिए, రోజు క్రైస్తవులు కూడా, आजकल मसीह भी, ఈ రోజు విశ్వాసులు కూడా, विश्वासी भी, కాపర్లు కూడా चरवाहा भी, ఇదిగో తప్పు ఇది రాయబడి ఉంది దీని వల్ల తప్పు అంటే ఒప్పుకోవట్లా, तो गलत है ये तो ऐसा लिखा हुआ करके बोलने से नहीं मान रहे, తప్పు ఒప్పుకోవట్లా, नहीं मान रहे, దానికి ఏందో ఇంకేందో కలిపేస్తున్నారు, तो और कुछ मिलाते हैं उसके साथ साथ, వాక్యమే చూపిస్తున్నారు. वचन को ही लेके ఆ बताते हैं। వాక్యం ఇంకొక వాక్యాన్ని బలపరుస్తుందా, वो वचन दूसरे वचन को बल देता ఆ है, వాక్యం ఇంకొక వాక్యాన్ని బలపరుస్తుందా, दूसरे वचन को बल देता है, ఇది ఇవ్వట్లేదు, नहीं, సరిపట్టలేదు, ऐसा नहीं हो पा रहे, సరి సూచి చేయట్లేదు. तो ऐसा तुलना करके नहीं कर पा रहे। అందుకని इसलिए ఈ యొక్క సంఘటన మనకి ఏమి నేర్పుతుందంటే, ये घटना में क्या सिखाती है, ఒకటి एक तो మనము తెలియని దాన్ని తెలిసినట్టుగా సరిపెట్టుకోకూడదు. जो हमें नहीं पता उसके बारे में हम जानते करके नहीं सोचना चाहिए, అయ్యుంటుందిలే, हाँ शायद ऐसा होगा, అది అయ్యుంటుందిలే, ऐसा ही होगा, అట్లా మనం అనుకోకూడదు. ऐसा नहीं सोचना चाहिए। రెండోది, दूसरा, కొన్ని విషయాలను మనం బైబిల్ చదివినప్పుడు जब बाइबल को हम पढ़ते हैं, పరిశుద్ధాత్ముడు మనలో మాట్లాడాలంటే ఆత్మపరంగా బైబిల్ చదవాలి. पवित्र आत्मा परमेश्वर हमसे बात करना तो पवित्र आत्मा ही में हम पढ़े। అదే అందుకని ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है, నువ్వు నా పని చేయి నేను నీ పని तू చేస్తా, मेरा काम कर मैं तेरा काम నువ్వు నా करूंगा, పని ఆధ్యాత్మికం చేసుకుంటా బా. मेरा काम को तुम आत्मा में करते जाओ। ఏదో పాస్టర్ అవ్వాలని నేను చెప్పట్లేదు, तो पास्टर होने के लिए नहीं ఏదో बता, రెవరెండ్లు అవ్వాలని నేను చెప్పట్లేదు, रेवरेंड होने के लिए मैं नहीं कहता, మీరు అనుకోబాకండి, అట్ట అనుకోబాకండి. ऐसा मत सोचना तुम। దేవుని పని అంటే ఏంటండి, परमेश्वर का काम का मतलब क्या है? తెలుసుకోవాలి, ఆయన్ని जानना है उनको, తెలుసుకోవాలి, और जानना है, బైబిల్ చదవండి, बाइबल पढ़ो, ప్రార్థించండి, प्रार्थना करो, ఉపవాసాలు ఉండండి, उपवास रखो, చక్కగా వచ్చి వాక్యాలు వినండి, इस तरह लाइव में आके वचन सुनो, తెలుసుకోండి, जानिए, పరిశుద్ధాత్మతోటి బైబిల్ చదవండి, आत्मा में बाइबल ఆత్మ पढ़िए, పూర్ణులై ఉండండి. आत्मा में परिपूर्ण हो जाओ। దేవుడు అంటున్నాడు, నేను ఎలా ఉన్నానో పరిశుద్ధులు మీరు అలానే పరిశుద్ధంగా ఉండండి అంటాడు. बाइबल का वचन परमेश्वर कहता है, मैं जैसा पवित्र हूँ तुम भी पवित्र बने నేను रहो, పరిపూర్ణుడు కాదు మీరు పరిపూర్ణులుగా मैं ఉండండి అంటాడు. परिपूर्ण हूँ इसलिए तुम भी परिपूर्ण बने रहो। చాలా మంది అంటారు, और बहुत से लोग बोलते हैं, ఆయనలాగా మనం ఎక్కడ పరిపూర్ణంగా ఉంటామండి, उनके जैसा हम कहाँ परिपूर्ण हो सकते ఆయన हैं, దేవుడండి, वो परमेश्वर है, మనం మానవులం అండి, हम इंसान हैं, మనం అబద్ధాలు ఆడతామండి, हम झूठ बोलते हैं, పాపాలు చేస్తామండి और पाप भी करते हैं, అని इस तरह సాకులు बोलते చెప్పి పాపం చేస్తాం. बहाने बताते हैं और पाप करते जाते అదేమంటే हैं। ఏమంటారు, और बोलने से क्या कहेंगे, ఎవడు బాగున్నాడు చెప్పమను, और कौन है इस संसार में अच्छा ढंग से, ఎవడు మంచిగా ఉన్నాడు చెప్పమను, कौन अच्छा है बताओ, ఈ बोलेगा। రకంగా इस प्रकार వాద వివాదం ఎదురైపోతారు. वाद विवाद में व्यर्थ होते जा रहे అలా हैं। ఉండకూడదు, ऐसा नहीं रहना, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना, మన ముందున్న పనిని हमारे सामने जो काम है మనం చేసుకుంటూ हम పోవాలి. करते जाना है। అందుకే అంటాడు, इसलिए कहता है, చనిపోతే ప్రభు కోసం, బ్రతికుంటే ఆయన యొక్క సత్య సువార్తను అందించడం కోసం. तो मर गए तो प्रभु के पास जाएंगे, अगर जीवित रहेंगे तो उनके सुसमाचार को फैलाने के लिए। అదే మనం కలిగి ఉండాలి. यही हमारे पास सोच होना अरे मनो चाहिए, कलियुग ऐसा में। ही सोच होनी चाहिए। సగం సగం నాలెడ్జ్ లో ఉండకూడదు క్రైస్తవులు. आधा आधा नॉलेज में नहीं होनी चाहिए मसीह। అందుకే శిష్యులు అన్నాడు, इसलिए चलो మీరు से ఇప్పుడు कहा, చెప్పకండి, आप अभी मत बताओ, నన్ను గురించి ఇప్పుడు చెప్పకండి, मेरे बारे में अभी मत बताओ, టైం ఉంది, अभी समय है, అది పూర్తిగా కాలేదు. उसको पूरा होने दो। కాబట్టి इसलिए మనం రోజు వాక్యాలు వింటున్నాం हम అనుకోండి, रोज वचन सुनते जा रहे हैं, మెల్లమెల్లగా సత్యాలు మనకు వస్తున్నాయి, మన హృదయానికి వస్తున్నాయి. तो सच्चाई हम तक हृदय तक पहुंच रहे हैं। అందుకని इसलिए వాక్యం వినే ఆశ కలిగి ఉండండి. वचन सुनने का आशा ఈ रखो। రోజు దైవదూత ఏం చెప్తాడు, प्रभु का दास आज क्या ఈ రోజు बताएगा, నూతన
సందేశం ఏంటి, आज का नया संदेश क्या है, నా జీవితానికి ఏంటి అది, मेरे जिंदगी के लिए क्या है, నా జీవితానికి కాదు, ఇతరులకు కూడా వాళ్ళ జీవితాలు కూడా నడిపించాలి. నేను दूसरों को भी चलाना है मुझे, చర్చించుకుంటాం మనం. उसका आपस में चर्चा करते हैं। మీకు ముందు గనక ఎలాంటి కొంచెం నామకార్థ క్రైస్తవులు గాని, కొంచెం అవిశ్వాసంలో ఉండేవాళ్ళు గాని, కొన్ని తప్పుడు రిలేషన్ ఉంటే వాళ్ళకి ఈ వాక్యాలు చెప్పి వాళ్ళని హెచ్చరించాలి. अगर आपके सामने कोई ऐसी नाममात्र स्थिति में, अविश्वास स्थिति में है, फिसलने की हालत में, प्रभु से ऐसे लोगों को वचन बता के, समझा के स्थिर మనం करना పని चाहिए, చేయాలి. उनको सुधारना మన चाहिए। పిల్లలైనా సరే, हमारे बच्चे क्यों ना हो, భర్త భార్య అయినా సరే, पति पत्नी क्यों ना हो, బంధువులైనా సరే, रिश्तेदार क्यों ना हो, అన్నదమ్ములైనా సరే, भाई भाई क्यों ना हो, పొరుగుబారునైనా సరే फिर आसपास సరి చేయాలి. सबको हम అది सुधारना మన है, కర్తవ్యం. वो हमारे कर्तव्य है। మనం నేర్చుకుని మెలకుండా ఊరుకోవటం కాదు, हम सीख के चुपचाप बैठना नहीं, మనం మాట్లాడాలి. हम बात करना है। మనం ఎట్లా చక్కగా మనం సంపాదించుకొని మన పిల్లల కోసం దాచుకుంటున్నాం, మనం తింటున్నాం, మనం మంచిగా బ్రతుకుతున్నాం, కట్టుకుంటున్నాం, అట్లానే ప్రభు పని కూడా మనం పక్కన చెయ్యాలి, పక్క వెళ్ళాలి. तो जिस प्रकार हम अपने परिवार का सारा विषय निभाते हैं, उसी प्रकार प्रभु में भी अपना निभाना चाहिए, प्रभु का काम भी। కేవలం ఇంతవరకు అనుకోబాకండి, केवल यहीं तक करके मत ఇది सोचना, మనం వదిలిపెట్టి ఎవరో వెళ్ళిపోవాలి. तो ये छोड़ के एक दिन जाना है हमें। మన పిల్లలు మనమే, ఇదే కాదు దేవుని పని కూడా జాగ్రత్తగా ఉంది हम పిల్లరా. अपना गरीब परिवार ही नहीं, प्रभु का काम भी है प्रियो, వినవలసిన వారమై ఉన్నాం, तो सुनने की योग्य है, हम దాన్ని सुनना चाहिए, పాటించవలసిన వారమై ఉన్నాం. उसका पालन करने वाले भी होना चाहिए, ప్రాక్టికల్ గా పెట్టాలి, అనుభవంలో పెట్టాలి. अपना जिंदगी में उसको अमल करना भी चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे? కాబట్టి इसलिए క్రైస్తవ్యం అనే దాని గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. मसीह के बारे में है, मसीह तत्व के बारे में जानना जरूरी है। అందుకే ఇప్పుడు జబ్బాకండి, ఆగండి అన్నాడు. इसलिए यीशु मसीह ने कहा अभी मत बताओ, रुको। అక్కడ ఒక విషయం గురించి వాళ్ళకి వాదవేదాలు జరుగుతుంది. वहाँ उनके बीच में एक वाद विवाद हो रहे, వాళ్ళని ఏదో సమర్థించుకున్నారు. वो अपने आप को ये सहयोग करके కానీ सोचा, యేసు ప్రభు వారు చెప్పాడు వచ్చి, मगर यीशु मसीह ने कहा, యేసు ప్రభు చెప్పాడు, यीशु ने कहा అయ్యా ఇది కాదులే పద్ధతి, ఇది. ऐसा नहीं है, वैसा है। ఇప్పుడు లేఖన భాగాలు మనం చూసాం, वचन को हमने देखा, మనకు అర్థమైపోయింది. तो हमें समझ में आ गया, ఈ యొక్క ఏలియా యోహాను కాదు. एलिया जो है यूहन्ना नहीं है। మరి ఈ యోహాను ఎవరు? फिर यूहन्ना कौन है? ఈ యోహాను యెషయా చెప్పిన ఒక శబ్దము. यशायाह ने जो बोला जंगल में पुकारने वाला एक शब्द है, క్రీస్తు కంటే ముందు వచ్చి మార్గం చూపేవాడు. मसीह से पहले आके मार्ग మరి खोलने లేఖన वाला है। భాగాలేమో ఏలియా ముందు రావాలి, క్రీస్తు కంటే అని రాసింది. तो वचन में लिखा हुआ है कि मसीह से पहले एलिया को आना అక్కడ होगा। టాలీ కొంచెం తప్పు అయిపోయింది. वहाँ पे तुलना करना थोड़ा మనకు తెలిసిపోయింది. गलत हो रहा है, मगर हमें पता चल गया है। పరిశుద్ధుడు మనం చెప్పేశాడు, तो पवित्र आत्मा प्रभु ने हमको बता दिया యోహాను है, యోహానే, ఏలి ఏలి. यूहन्ना अलग है, एलिया अलग है। కానీ ప్రవక్తల మనస్సు కలిగి ఉండాలని, लेकिन नबियों का मन रखे, అపోస్తుల మనస్సు కలిగి ఉండాలి, प्रेरितों के मन के अनुसार हो, క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. मसीह का मन के अनुसार వాళ్ళే हो। క్రైస్తవులు, वो ही मसीह लोग, వాళ్ళే క్రైస్తవులు. वो ही मसीह लोग, వాళ్ళ సందేశాలు, उनके संदेश, వాళ్ళ మాటలు, उनकी बातें, వాళ్ళ చేతలు, उनकी व्यवहार, వాళ్ళ అనుకరణ उनके अनुकरण మనలో करना కనపడాలి, हमारे अंदर दिखना चाहिए, మనలో కనపడాలి. हमने दिखना चाहिए। అందుకే చూడండి, इसलिए देखिए, అచ్చంగా వీళ్ళ తాత లాంటి వాడు, तो ये बिल्कुल अपने नाना के जैसा है, అచ్చంగా వాళ్ళ అమ్మ లాంటిది అమ్మాయి రివే, वो सेम टू सेम अपनी मम्मी की जैसी है, ఆమెలాగే నడుస్తుంది, उन्हीं की जैसा चलती है, ఆమెలాగే उनकी మాట్లాడుతుంది, जैसा बात करती बोलते అన్ని हैं, ఆమెలాగే చేస్తుందిరా. सब कुछ उन्हीं की जैसा दिख रहा है करके बोलते हैं, कहते कि नहीं? किसी से మరి कहते हैं ना, క్రైస్తవ్యంలో పుట్టినాక मसीह में हम पैदा होने के बाद ప్రవక్తల మాటలు, नबियों की बात, ధర్మశాస్త్రం రాయబడిన ఆజ్ఞలు, व्यवस्था में लिखी गई आज्ञाएं, యేసు ప్రభు నెరవేర్చినవి, यीशु मसीह ने जो पूरा किए हैं, ఇవన్నీ మనలో కనపడాలి. वो सब कुछ हमारे अंदर दिखना है। రక్షణ పొందిన క్రైస్తవులు ఈయన కనపడకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. उद्धार पाए हुए मसीह के अंदर ये नहीं दिखेगा तो सच्ची मसीह नहीं है आप, కేవలం సున్నేవాలే, केवल सुनने वाले हैं, విన్నవాడివే, केवल सुनने वाले हैं। బైబులే, बाइबल बाइबल ही है, వాక్యమే, वचन वचन ही है, చర్చికి వెళ్తమే, चर्च के आना जाना, రావటమే, आना ही आना है, అంత అన్ని ఫార్మాలిటీయే. तो सब फॉर्मेलिटी के जैसा మరి करते हैं। చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాలి, मरने के बाद कहाँ जाएंगे, ఎక్కడ फिर ఉండాలి, कहाँ रहेंगे, फिर బతుకున్నప్పుడు నేను ఏం చేయాలి, जीवित रहते हुए मुझे क्या करना चाहिए। జాగ్రత్తగా గమనించాలి. प्रियो ध्यान से समझना, అందుకని इसलिए ఈ ఆఖరి దినాలలో, इन आखिरी दिनों में, आखिरी दिनों में ఈ వర్తమానాన్ని మనం అందించాలి. तो संदेश को पहुंचाना है, हम ఆ మనసు కలిగి మనం ఉండాలి. उसी मन के अनुसार हम रहे। అందుకని इसलिए ఏలియా అంటే వార్తాహారుడు, एलिया का मतलब संदेशक, వార్తాహారుడు, संदेश को ఈ पहुंचाने వార్తల वाला, సువార్త అనేక అందించేవాడు. सुसमाचारों को बहुतों तक पहुंचाने ఈ वाले हैं। మహాదినము ఈ శ్రమలు రాకముందు మనం కూడా ఆ సువార్తను అందించాలి. बड़ी वो कलेश के दिन आने से पहले हम भी सुसमाचार को ఏలియా पहुंचाना है। మనసు మనకుండాలి, एलिया की जैसा मन हमारे యోహాను पास, మనసు మనకుండాలి, यूहन्ना का मन हमारे पास
క్రీస్తు మనసు మనకు ఉండాలి, मसीह का मन हमारे पास हो, అపోస్తుల మనసు మనకు प्रेरितों ఉండాలి. का मन हमारे पास ఆ हो। మనసు మనకు ఉండాలని మనం కలిగి ఉంటే अगर इस तरह का मन हमारे पास होगा तो యేసు ప్రభువుని గురించి అనేక మందికి చెప్తాం. मसीह यीशु के बारे में सबको बताएंगे। కొంతమందిలో ఆ దున్ను ఆగిపోయింది. कुछ लोगों के अंदर वो धुन रुक जा रही, కొత్తలో అయితే బాగుంటది. नए नए में बड़ा अच्छा लगता है, కొత్తలో అంటారు, नए नए में बोलते हैं, మాస్టర్ అని మేము వాళ్ళకి చెప్పామండి, पास्टर जी हमने उनको बताया, వీళ్ళకి చెప్పామండి, इनको बताया, వాళ్ళతో మాట్లాడామండి, उनसे बात किए, వీళ్ళతో మాట్లాడామండి, इनसे बात किए हैं। మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. तो धीरे 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 ఇక धीरे సౌండ్ कम होता సౌండ్ కమ్ అయిపోయింది. जाएगा। तो धीरे धीरे आवाज घटती ఇక जाएगी, సౌండ్ లేదు, ये आवाज नहीं होगा, సౌండ్ లేదు. आवाज घटती जाएगी। ఎందుకంటే क्यों? బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ ఈ है, బాధలో, ఈ శోధనలో, ఈ ఐకిక విచారాలు, ఈ డబ్బు మోహం వచ్చిన మనిషి చేస్తాడు, సప్పబడిపోతాడు. तो धन का दो मोह और ये संसार में विचार, ये क्लेश परेशानियां सब आने के बाद इंसान ठंडा हो जा रहा है, బస్, ఇక ఒకళ్ళు చెప్పే పని లేదు, या दूसरों को बताते नहीं ఇంకేం सुसमाचार లేదు, और कुछ भी नहीं, ఇంకేం లేదు. कुछ भी नहीं। ఇక పాస్టర్ గారితో కూడా మనకు పని లేదు అంటారు. तो पासवान से भी कोई काम नहीं है करके सोचते हैं, ఏదో వింటున్నాం అయిపోతుంది, अब बस सुन रहे हो जा रहे, ఏదో అయిపోయింది, सुन रहे, వినేశాం. सुन ఈ శిష్యుల్లాగే ये चलो की जैसा, వీళ్ళైతే వాద వివాదాలు, नहीं तो वाद विवाद, తెలియని దాన్ని బట్టి जो अनजान विषयों को लेकर తెలుసుకోవాలనుకునే మనసు లేదు. सुनने का जानने का मन नहीं నాకు है, అన్ని తెలుసు అనే ఒక గర్వము, तो मुझे सब कुछ पता है करके एक నాకు घमंड అన్ని है, తెలుసు అనే ఒక గర్వము, एक घमंड है, मुझे सब कुछ जानता हूँ, ఇదే మనల్ని కొంగదొక్కేస్తుంది. यही हम लोगों को नीचे कर నాకు देता है। అన్ని తెలుసు అనే గర్వం వచ్చి ఆగిపోయింది అంతే. तो मैं जानता हूँ सब कुछ, इस तरह का घमंड आ गए तो बस बस खत्म, ఇక ముందుకెళ్ళలేం, आगे नहीं बढ़ ఇక पाएंगे, ముందుకెళ్ళలేం. आगे नहीं बढ़ पाएंगे, సైతాను మనల్ని నడిపిస్తా ఉంటాడు వెనక్కి. शैतान हमको पीछे पीछे धकेलता కాబట్టి रहता పిల్లరా, है। इसलिए प्रियो, ఈ రోజు आज के दिन మనం క్రైస్తవులుగా పుట్టినందుకు, हम मसीह होने के नाते, మన సహవాసంలో ఉన్నందుకు सर्व संगति में रहने के नाते విషయాలు తెలుసుకుంటూ వెళ్ళాలి. हम प्रभु की बातें जानते हुए रहना తెలిసిన चाहिए, విషయాల్లో కొనసాగుతూ ఉండాలి. जो जान चुके हैं उसमें आगे बढ़ते रहना తప్పులుంటే चाहिए। సరి చేసుకోవాలి, जो गलती है तो सुधारनी चाहिए, తెలియకపోతే తెలుసుకోవాలి, नहीं पता तो पता करना चाहिए, సర్దుబాట్లు ఉంచుకోబాకండి. तो पता ठीक है करके वहां तक एडजस्ट नहीं होना है। కాబట్టి इसलिए ప్రభు మనసు మా గట్టి కలిగి ఉంటాం. प्रभु का मन हमारे पास होने पाए, ప్రభువుల వారు, तो प्रभु ప్రభు యొక్క ఆత్మ మన స్వతంత్రంలో నుంచి సర్వ స్వతంత్రంలో నడిపిస్తాడు. तो परमेश्वर प्रभु की आत्मा हम सच्चाई से सर्व सच्चाई में लेके जाएगा। అర్థమవుతుందా పిల్లరా? समझ में आ रहे? ఇప్పుడు లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటే, अब वचन अगर हम देखते हैं तो ఎందుకంటే బైబిల్లో అక్కడక్కడ ఉన్నాయి లేఖన భాగాలు, बाइबल में देखते तो जगह जगह अलग अलग है वचन, అక్కడక్కడ ఉన్నాయి. अलग अलग जगहों में है। వాటన్నిటిని పోగు చేస్తాడు పరిశుద్ధాత్మ. पवित्र आत्मा परमेश्वर उन सब चीजों को इकट्ठा అందుకే करता है, అన్నాడు పౌలు గారు, इसलिए कहता है ఒక पौलुस, సంఘ విశ్వాసిగా ఇనుట వలన విశ్వాసము కలుగును అని. तो कलीसिया के विश्वासी होने के नाते सुनने से विश्वास बढ़ता है बोला। దాన్ని ఒక కాపరికి ఇచ్చి ఆ కాపను నియుక్త చేసి तो कलीसिया को एक चरवाह कर दिया गया है, వాటిని పోగు చేసి ఒక దగ్గర పెట్టి అవన్నీ మనకు అందిస్తా वो ఉంటారు. चरवाहा सारे बातों को इकट्ठा करके हम तक पहुंचाता रहेगा, అవి మనం వింటాం, वो बातें हम सुनते మన हैं, జీవితాన్ని సరి చేసుకుంటాం, हमारे जिंदगी को सुधारते हैं, మన జీవితంలో ప్రభువును కలిగి ఉంటాం. तो हमारी जिंदगी में प्रभु को लेके కాబట్టి चलेंगे। రండి आइए చిన్న ప్రార్థన थोड़े చేసుకుందాం, से प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना करेंगे। स्तुति और महिमा आदर की योग्य परमेश्वर, धन्यवाद 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 प्रभु जी। जीवते खुदावन स्वर्गीय पिता, आपका सम्मुख आने के लिए अच्छी मौका दिया प्रभु, धन्यवाद। और जितने लोग आया प्रभु जी लाइव में वचन सुनने के लिए आशा से प्रभु जी आज के दिन प्रभु यीशु मसीह ने क्यों अभी ये दर्शन के लेकर किसी को मत बताना करके बोला करके प्रभु जी बहुत से लोगों का मन में सोच होगा, विचार होगा, मगर आज प्रभु जी इस बात को लेकर आपने खुलासा किया, धन्यवाद करती हूँ। आपने कहा जब तक मैं जी नहीं उठूंगा तब तक नहीं बताना, यानी कि अब पूरा करने वाला संदेश और बहुत कुछ है, लोगों तक पहुंचाने वाला प्रभु आपको जो सौंपा यीशु मसीह को देने वाला संदेश, इसलिए अभी ठहरने के लिए बोला, क्योंकि आपका काम पूरा होना है। जब क्रूस में आपने पूरा हो गया करके बोला, उसके बाद चेलों को सिखाया प्रभु जी, उनके सारे जगत में जाके सुसमाचार सुनाओ लोगों को करके प्रभु जी। हम भी परमेश्वर इस बात को जानने के लिए मौका दिया, धन्यवाद करते प्रभु जी। वहां पे जो तर्क वितर्क हुआ एलिया को लेकर प्रभु जी, उस बात को भी प्रभु जी आपने समझाया। ना बपतिस्मा देने वाला यूहन्ना एलिया था, ना एलिया यूहन्ना था, दोनों अलग अलग है, मगर यूहन्ना के अंदर प्रभु जी जो यूहन्ना एलिया की जैसा, नबियों के जैसा धुन था उसके अंदर, वो मन था उसके अंदर, वो सामर्थ्य था, वो शक्ति था यूहन्ना के पास करके बताने के लिए बताया। मगर कहता है वो प्रभु का वो बड़ा दिन, वो बड़ा क्लेश का दिन आने से पहले एलिया यानी कि वचन सब जगह पहुंचना है, हम ही पहुंचाना है, हम सच्चाई को जानकर हम पहुंचाना है,
ये वचन ఈ ही सबको వార్త सुधारेगा, అందరినీ ये वचन ही చక్కపరచాలి सबको मसीह में ఈ लेके వార్త चलेगा, पवित्र అందరికీ बनाएगा। వినిపించాలి इसलिए प्रभु जी ये जिम्मेवारी ఆత్మీయంగా ఆయనే सुनिए, ఏలియా हरेक विश्वासी ఆయనే के अंदर है ఏలియా प्रभु जी। वचन जितनों ने అవ్వా सुना प्रभु जी, ఈరోజు इन మాకు सब के ऊपर ये बोझ रखा आपने పరిశుద్ధాత్ముడా प्रभु जी। ఇన్న हम ప్రతి బిడ్డ सबको ये सुसमाचार ఈ पहुंचाना సువార్తను है कि అందించడానికి प्रभु जी ఇన్న सुसमाचार को अच्छी సత్యాన్ని तरह పోయిన सुनने సహాయం में, చేయండి विश्वास बढ़ाने में, बाइबल అవును తండ్రి पढ़ने में, प्रार्थना करने में, उपवास అవును रहने में తండ్రి प्रभु जी ఇంకా मन लगा के रख తెలుసుకోవాలి सके ఇంకా प्रभु जी। తెలుసుకోవాలి बेकार के व्यर्थ वाद विवादों में नहीं जाने पाए, जैसा आजकल के लोग बड़ी सारी विषयों में व्यर्थ विवाद कर रहे प्रभु जी। इन बातों के ऊपर मन ना लगे प्रभु जी। जिन बातों को हमें पकड़ना चाहिए प्रभु जी, सातन की युक्तियों को समझकर हालेलुया प्रभु जी, अनजान ना रहते हुए हमें जो उद्देश्य है प्रभु का राज्य जाने के लिए, हमें पवित्र बनाने के लिए, उन्हीं తెలుసుకోవాలి बातों की ओर हमारा मन होने తెలుసుకోవాలని पाए ఆశ करके నాకు प्रभु ఉండాలి जी आपने बताया प्रभु, उसके అలాగే लिए मैं దాసు ద్వారా धन्यवाद करते మాట్లాడిన प्रभु जी। మాటలను सुनिए తెలుసుకుంటాం बातें हर एक विश्वासी के స్తోత్రం हृदय में प्रभु जी స్తోత్రం बसे रहे। और హల్లెలూయా एलिया यूहन्ना के बारे में హల్లెలూయా जो तर्क वितर्क था, मन के अंदर विचार था, यीशु స్తోత్రం मसीह से क्यों कहा, ये सारी बातों का खुलासा रखा प्रभु जी। हमें दिया गया ये उद्देश्य के पीछे संदेश क्या था, ये समझ कर ఈరోజు सुसमाचारक बनने के लिए सभी लोग, సందేశాన్ని और बेज की जरूरत नहीं, बड़ी भीड़ की जरूरत గ్రహించిన नहीं, ఆయన और हमारे आसपास में నేను కూడా कोई ఆయన भी प्रभु ప్రవర్తన बिना యొక్క उद्धार का ఆలోచనలు है, కలిగి वो ప్రభు बिना ఆలోచనలు प्रभु కలిగి में है, उन लोगों యేసు को हम सावधान ఆలోచనతో करने के लिए నడుస్తాడు प्रभु उद्धारकर्ता के बारे में बताने वाले అవును बनने के लिए తండ్రి मदद कीजिए प्रभु जी। అవును తండ్రి उनके लिए प्रभु जी सबकी, उसके लिए सबका हृदय में, सबका मुंह में आपकी बातें भरे रहे प्रभु जी। పెదవులలో నీ सब మాటలు लोग एक एलिया यानी ఈ कि యొక్క आपका वचन ఆలోచన बने, ఉండాలి पहुंचाने वाले बने, అనేక एलिया మంది यानी कि ఆయన నీ वार्ता వార్తను को, అందించే బిడ్డలకు ఉంటారు संदेश को సహాయం पहुंचाने वाले बोला అనేక प्रभु మంది जी। లైవ్ లో చూసే सभी బిడ్డలు लोग ఉంటారు यीशु का సహాయం చేయండి संदेश को पहुंचाने वाले बने प्रभु जी। విశ్వాసం నుంచి బిడ్డ धन्यवाद ప్రభు करते हुए ये छोटी सी प्रार्थना यीशु के యేసు नाम के से नाम मांगते से हैं, आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन। आमीन। हालेलुया। हालेलुया।